నా గిన్నె పారేసావు? నా పక్కన కూర్చున్నావు ఎందుకు? కూర్చుంటే తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా? రాస్కేల్. నేను అనమాట ఏంట్రా, ఆయన కూడా చెప్పులు కుట్టాడాగా. చూపి ప్రసాద్, ప్రసాద్ తప్పురా. హలో, ఎవరు? హెడ్ మాస్టర్ గారా? నమస్కారం సార్. ఏంటండి? మార్చిన్నానా? ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? ఏంటి మా ఇంట్లో? మాకంత అదృష్టమా బాబు? అయ్యా, కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా? ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీకి తగలడం అంటే ఇదే. ఏనన్నా, కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తినవో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక్కడ నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళు ఉన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అంతే.